నువ్వు కనే నీ కలలలో వచ్చిన సమస్య ఏమంటే నువ్వు దాన్ని అర్థం చేసుకునే అంత మెచ్యూరిటీ లేని వాళ్ళతో షేర్ చేసుకోవడం. ఎన్నిసార్లు నీ జీవితంలో నువ్వు ఇది చాలా గొప్ప ఐడియా అనుకుని ఉంటావు. ఆ ఐడియాని నీ ఫ్రెండ్స్తో నీ ఫ్యామిలీతో షేర్ చేసుకుని ఉంటావు. కానీ వారు దాన్ని వద్దు అని చెప్పుంటారు. వారు దాన్ని ఎందుకు వద్దు అని చెప్పారో తెలుసా? ఎందుకంటే నువ్వు చూసేది వారు చూడలేకపోతున్నారు. నువ్వన్నీ కలలు కంటున్నావు, కానీ వాటి కోసం పని చేయడం ఎప్పుడూ ప్రారంభించలేదు. నువ్వు కోరుకుంటున్న నిజ జీవితాన్ని నువ్వు కేవలం కలలలోనే జీవిస్తున్నావు. నువ్వు కనీసం ప్రయత్నించాలి. నువ్వు ఏ కలలైతే కంటున్నావో వాటి కోసం ఒక్క అడుగైనా ముందుకు వెయ్యాలి. నీ జీవితంలో నువ్వేం చేయాలి, ఏం చేయకూడదు అనే చాయిస్ నీకుంది. ఏ దారిలో వెళ్తే ఏం జరుగుతుందో నువ్వు చెప్పలేవు, కానీ నీకు నచ్చిన దారిలో నువ్వు వెళ్ళే అవకాశం నీకుంది. దానిలో వచ్చే ఆనందం, తృప్తి ఇంకే దారిలో రాదు. జీవితం అనేది 10% నీ చేతిలో ఉంటుంది. మిగతా 90% ఆ 10% చేతిలో ఉంటుంది.